ఒక వృద్ధుడుకి అడవిలో అద్భుత దీపం దొరికింది. దానిని రుద్దగానే జీని బయటకి వచ్చింది. జీని అడిగింది, ఆజ్ఞాపించండి యజమాని. వృద్ధుడు అంటాడు, నాకు ధనం కావాలి, ఇందుకోసం నేను ఏం చేయాలి? జీని అంటాడు, నేను ఒక ప్రదేశం చెప్పిస్తాను, నాతో రండి. జీని అడవిలో ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ నదిలో చేపలు పట్టమ్మంటాడు. వృద్ధుడు కొన్ని చేపలు పడతాడు. తర్వాత జీని అంటాడు, రోజు ఒకసారి మాత్రమే చేపలు పట్టాలి. ఈ చేపలు తీసుకెళ్లి ఇక్కడ దగ్గరలో ఉన్న మహారాజుకి చేపలు ఇవ్వు, అతను నీకు బహుమతి ఇస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే కొన్ని ఏఐ టూల్స్తో ఇమేజెస్, వీడియోస్, అలాగే ఏఐ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ rafael.app అని సెర్చ్ చేసుకోండి గూగుల్లో. సెర్చ్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ అకౌంట్తో ఇక్కడ సైన్అప్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను సైన్అప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా ఫాస్ట్గా మనకు ఏ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది కదా, సో ఇక్కడ నుండి మీరు ప్రాంప్ట్స్ రాసి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా రాసేసాను. రాసిన తర్వాత ఇక్కడ మనం స్క్వేర్ రేషియోలో ఇక్కడ మనకు వైడ్ ఆస్పెక్ట్, పోర్ట్రైట్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్లో ఇక్కడ చూడండి చాలా స్టైల్స్ ఉన్నాయి, ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైటింగ్, ఇక్కడ కాంపోజిషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పైన యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇమేజ్ యాడ్ చేసుకొని ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇలా షో అవుతుంది. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఒకే జనరేషన్కి 4 ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఈ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ ఫ్రెండ్స్. ఇందులో మనకు ఎలాంటి ప్రో కొనాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అన్లిమిటెడ్గా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇమేజ్ ఎంతో క్లారిటీగా వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ రీఫైన్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ క్వాలిటీ ఇంకా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది, ఇంకా మంచి క్వాలిటీలో. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యింది. సో మనకు మన మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది కదా. సో ఎంతో బాగా వచ్చింది. సో ఇలా మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇదైతే ఫ్రీ వెబ్సైట్, మనకు ఎలాంటి ప్రో కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రెడిట్స్ ఇలాంటివి ఏవి ఉండవు. డైలీ మీరు ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ChatGPT ఓపెన్ చేసి చూపిస్తాను. ChatGPT ద్వారా మనం స్టోరీస్ జనరేట్ చేసి స్టోరీస్కి అలాగే ఇమేజ్ విజువలైజేషన్స్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఎలా మనం ఇమేజ్ జనరేట్ చేయాలో ఇక్కడ చూద్దాం. సో సింపుల్గా నేను స్టోరీస్ ఎలా జనరేట్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఒక మంచి అమేజింగ్ స్టోరీ ఇవ్వండి 2025కి తగినట్టు. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. సో మీరు కూడా ఇలా రోమన్ తెలుగులోనే రాసుకోండి. ఎవరికైతే ఇంగ్లీష్ రాయడం రాకపోతే అలాంటి వారు ఇలా రోమన్ తెలుగునే రాసుకోండి. సో మనం మామూలుగా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తుంటాం కదా రోమన్ తెలుగులో. సో ఇలా మీరు రోమన్ తెలుగులోనే రాసుకోండి. అలాగే నా యూట్యూబ్ వీడియో కోసం కావాలని ఇక్కడ రాస్తున్నాను. అలాగే వీడియో లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10 minutes, 20 minutes, 1 hour ఎంతైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా స్టోరీ అయితే వచ్చేస్తుంది. సో మనకు స్టోరీ అయితే వచ్చేసింది. సో ఈ స్టోరీకి ఇప్పుడు మనం విజువల్స్, ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేద్దాం. సో ఇక్కడ మనం గివ్ విజువల్స్ సీన్ బై సీన్ అని ఇక్కడ రాద్దాం. సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అని రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ విజువల్స్ అనేవి షో అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు స్టోరీకి తగినట్టు ఇక్కడ ప్రతి సీన్కి ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ నుండి మనం 1 by 1 ఇమేజ్ విజువల్ కాపీ చేసి rafael.appలో మనం అప్లోడ్ చేసి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ rafael.appలో నేను ఇలా అయితే నేను పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో వైడ్ సెలెక్ట్ చేసుకుందాం. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో స్టోరీకి ప్రకారంగానే మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ 4 ఇమేజెస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో నేను ఇంకొక ప్రాంప్ట్ ఇక్కడ నేను ఓన్గా రాసి చూపిస్తాను. ఒక యూట్యూబ్ స్టూడియోలో కూర్చున్నట్టు రాస్తున్నాను. 21 years old అని రాశాను. ఇక్కడ రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజెస్ జనరేట్ అయిపోయాయి. సో ఇమేజ్ని నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుండి ఇలా మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం డైజీని ఓపెన్ చేసుకుందాం. డైజీని ద్వారా మనం మన ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైజీని అయితే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకోండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా. తర్వాత క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసేసుకుందాం. ఇక్కడ మనకు ఇమేజ్ అప్లోడ్ చేసే ఒక ఐకాన్ షో అవుతూ ఉంటుంది. సో మీకు షో చేసి చూపిస్తాను. ఇమేజ్ ఐకాన్ షో అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ఇమేజ్ అయితే మీరు వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుండి అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాను నేను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యాజిక్ ఐకాన్ షో అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది. ఇక్కడ మీరు సెకండ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ రాయాలనుకుంటే రాయొచ్చు, లేదంటే లేదు. నేను జస్ట్ ఇట్లా రాస్తున్నాను, మేక్ మూమెంట్స్ ఫర్ దిస్ ఇమేజ్ అని. తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో లిప్సింక్ ఆప్షన్ కూడా ఉంది, మీరు యూస్ చేయాలంటే చేసుకోవచ్చు. సో చూడండి, మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఎంతో రియలాస్టిక్గా మంచి క్వాలిటీలో వీడియో రెడీ అయింది. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే జనరేట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని వీడియోస్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇందులో చూడండి, క్వాలిటీ ఎంతో అమేజింగ్ అండ్ సూపర్గా వచ్చింది. చూడండి, ఇక్కడ నిజమైన క్యాట్ లాగే ఇలా ఉంది ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. ఇక్కడ నుండి చాలామంది వీడియోస్ అయితే జనరేట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ హై క్వాలిటీలో మనకు వీడియోస్ జనరేట్ అవుతాయి. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా జనరేట్ అయ్యింది కదా. సో ఇక్కడ నుండి మనం అమేజింగ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం డైలీ చాలా వీడియోస్ ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవచ్చు. డైలీ మన క్రెడిట్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు మన ఇమేజెస్ని ఫేస్ స్వాప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా మనం ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గూగుల్లో ఫేస్ స్వాప్ ఏ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడైతే మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మ్యాజిక్ హవర్ ఏ అని షో అవుతుంది కదా, ఇది ఓపెన్ అయితే చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 ఫైల్స్ అనేవి షో అవుతాయి, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని. సో ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేసి చూపిస్తాను ఇమేజెస్. సో తర్వాత బ్యాక్ అయితే వచ్చేసాను, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. సో ఇక్కడ మ్యాజిక్ హవర్ ఏ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ బాక్స్లో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఫోటో ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ అయితే చేసేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్లో వచ్చేసి మీ ఫోటో, కింద వచ్చేసి ఏ ఇమేజ్ ఫోటో అప్లోడ్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసి మనకు ఇలా ఫోటో అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి, మన ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ వాయిస్ మేకర్ .in అని సెర్చ్ చేసేసుకుందాం. ఇక్కడ నుండి మనం రాసిన టెక్స్ట్ని వాయిస్ ఓవర్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకు ఇందులో తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేసింది లాంగ్వేజ్ మీద. చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లాంగ్వేజ్ అండ్ రీజన్, దీని మీద క్లిక్ చేసి తెలుగు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఇండియా అని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మేల్ అయితే ఇక్కడ మీరు మోహన్ సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ బార్లో మన స్టోరీని పేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం జనరేట్ చేసాం కదా, ఆ స్టోరీని తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను రాస్తున్నాను, సో గమనించండి ఒకసారి. సో ఇలా రాస్తున్నాను, చూడండి ఎలా రాయాలో. గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు అని ఇక్కడ రాస్తున్నాను. తెలుగు అయినా రాయండి, తెలుగు లాంగ్వేజ్ అయినా రాయండి. తర్వాత సెండ్ మీద క్లిక్ చేద్దాం. సో ఫ్యూ సెకండ్స్లో మనకు ఇది తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే స్టోరీ తెలుగులోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఎంతో అమేజింగ్ కదా, చాలా ఫాస్ట్గా మనకు స్టోరీ అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేయండి, ఇక్కడ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కీప్ నోట్స్ యాప్ ప్లే స్టోర్ నుండి ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఈ స్టోరీ అంతా పేస్ట్ చేసేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం స్టోరీ voicemaker.inలో పేస్ట్ చేసి అక్కడ నుండి మనం స్పీచ్ అనేది జనరేట్ చేద్దాం. ఫ్రెండ్స్, voicemaker.inలో కూడా మనం అన్లిమిటెడ్గా స్పీచెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మనం పేస్ట్ చేసేద్దాం. ఒకసారికి మనం 250 క్యారెక్టర్స్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 250 క్యారెక్టర్సే పేస్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనకు షో అవుతుంది చూడండి, 250 క్యారెక్టర్స్ వరకు మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చని. తర్వాత కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు ఇది స్పీచ్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కొంచెం కొంచెంగా స్క్రిప్ట్ పేస్ట్ చేసి స్పీచ్ అనేది జనరేట్ చేయండి. ఇదైతే ఫ్రీ వెబ్సైట్, ఇక్కడ నుండి మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా స్పీచెస్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ కోసం క్యాప్కట్ యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బార్లో. అలాగే VPN యాప్ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో కనెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కనెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ VPN యాప్ని రీసెంట్ ట్యాబ్ నుండి తొలగించకండి. తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏ ఫీచర్స్ మనకు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ అడ్వర్టైజ్మెంట్ని కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వీడియో క్లిప్స్ అప్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను 1 by 1 మనం జనరేట్ చేసిన వీడియో క్లిప్స్ని అప్లోడ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లో ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఏ ఎఫెక్ట్ నచ్చినట్టయితే మన వీడియోకి ప్రకారంగా ఏది సూటబుల్గా ఉంటుందో ఆ ఎఫెక్ట్ని మనం ఇక్కడ నుండి సెట్ అయితే చేసుకోవచ్చు. క్యాప్కట్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో ఎడిటింగ్ కోసం. కానీ మీరు ఏదో ఒక VPN యాప్ యూస్ చేస్తేనే క్యాప్కట్లో అన్ని ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. సో VPN యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, నేను షో చేస్తాను 1 by 1. ఇక్కడ ఎఫెక్ట్స్ ద్వారా మనకు మన వీడియో చాలా డెకరేటెడ్గా కనిపిస్తుంది, అట్రాక్టెడ్గా, చూసేవారికి చాలా అమేజింగ్గా ఉంటుంది, వాళ్ళకు అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఫుల్గా మన వీడియోని చూస్తారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్కి తగినట్టు ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బాడీ ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు చాలా ఎఫెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో కూడా మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్తే, క్యాప్షన్స్లోకి వెళ్తే క్యాప్షన్స్ కూడా, సబ్ టైటిల్స్ కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ అలాగే కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సబ్ టైటిల్స్ ఏ లాంగ్వేజ్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. స్టిక్కర్స్లో మనం స్టిక్కర్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్లో మనకు మెయిన్ ఫీచర్స్ ఏవంటే ఇక్కడ మనం ఏ ఫీచర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఏ ద్వారా మనం ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ ఏ స్పీచ్ ఆప్షన్ కూడా ఉంది, కానీ మనకు తెలుగులో లేదు, ఇక్కడ ఇంగ్లీష్లో ఒకటే ఉంది. తర్వాత టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు టెక్స్ట్ రాసుకొని ఫాంట్స్ కూడా మీరు ఇక్కడ మీకు ఏది నచ్చితే ఆ ఫాంట్స్ని యూస్ చేసుకొని, అలాగే దీనికి మీరు యానిమేషన్స్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాప్కట్ మనకు చాలా అమేజింగ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ వాటర్ మార్క్ ఇలా రిమూవ్ చేసేయండి. పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి.